నమస్తే. ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ 13వ వార్డులో ఉన్నాము. బసనబోయిన ఐలమ్మ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన క్యాండిడేట్గా నిలబడ్డది. మరి ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్న విధానం ఏంటిది, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటిది, రాబోయే రోజులలో మరి ఆమె ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది తెలుసుకుందాము. ఐలమ్మ గారు నమస్కారం. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి 13వ వార్డు నుంచి టికెట్ తెచ్చుకున్నారు. ఆ టికెట్ ఏ విధంగా వచ్చింది, రాబోయే రోజులలో మీరు ఏం చేస్తారు ఈ యొక్క వార్డుకు? సైడ్ కాలువలు, రోడ్లు, కరెంటు పోల్లు ఏపిస్తాం. మీకు మద్దతుగా ఝాన్సీ రెడ్డి గారు మద్దతు ఉన్నారా ఇప్పటి వరకు? ఉన్నారు, ఝాన్సీ రెడ్డి ఉన్నారు. ప్రజలు ఏమంటారు? మీరు ప్రజలకు పోతా ఉన్నారు కదా, ఇప్పుడు ఆ ప్రజలు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ కోటేసి గెలిపిస్తాం అంటారు. సన్న బియ్యం ఇచ్చిర్రు, ఫ్రీ బస్సులు పెట్టిర్రు, అన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, మీకే ఓటు వేస్తామని చెప్తారు. ఓకే, మరి రాబోయే రోజులలో మీ యొక్క 13వ వార్డులో ఏ విధంగా ముందుకు తీసుకుపోతారని అనుకుంటారు? అన్నగారు మీరు చెప్పండి. అమ్మ తరపున మీరు ముందుకు వచ్చారు కాబట్టి, మీరు ఒక యువత, ఈ యొక్క 13వ వార్డు మీ చేతిలో ఉన్నది. సరే, అమ్మ ఇంతకన్నా ముందు నుంచి ఆమె కూడా ఇన్ని రాజకీయంగా ముందుకు వచ్చింది, కానీ ఇప్పుడు అమ్మ తరపున మీరు ముందు ఏం చేయగలుగుతారు? యువతకు ఏమి సమాధానం చెప్పగలుగుతారు? రాబోయే రోజులలో ఇక్కడున్న సమస్యలు ఏంటి? ముఖ్యంగా తొర్రూరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా 13వ వార్డు సభ్యులకి, 13వ వార్డు ప్రజలందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. మా అమ్మగారైన బసనబోయిన ఐలమ్మ గారికి 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి వచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా టికెట్ ఇచ్చినందుకు ఝాన్సీ రెడ్డి మేడం గారికి, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మా యశస్విని రెడ్డి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము ఇన్ని రోజులు కష్టపడడానికి ఫలితంగా ఇవాళ టికెట్ రావడం జరిగింది. ఒకటే స్థానికంగా ఉన్నాం. అన్న అంటే వచ్చేటోళ్ళం, ఏమన్నా అమ్మ అయినా, మేమైనా, నేనైనా, అన్న అయినా, మా బాబాయిలైనా, అన్నలైనా, తమ్ముళ్ళైనా అందరి ప్రజలలో కలిసి ఉన్నాం. ఇంకోటి ఓటు వేయాలి, ఎందుకు వేయాలని అంటే వాళ్ళు ఎందుకు వేయాలని అడగట్లేరు. అన్న మీరు నిలబడండి, మేము ఓటేసి గెలిపిస్తామని అంటా ఉన్నారు. ఎందుకంటా ఉన్నారంటే వాళ్ళకి ఇందిరా మిండ్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చింది, గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఉచిత బస్సు వచ్చింది, మహిళా శక్తి వచ్చింది, ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో పథకాలు వచ్చినాయి. వాళ్ళందరూ హర్షిస్తూ ఉన్నారు, మంచిగా సంతోషంగా ఉన్నారు. మనం నిలబడ్డాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఏంటంటే, ఇప్పుడు మాకు వచ్చిన అభ్యర్థి లోకల్ వ్యక్తి కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేను చేస్తాను, కేవలం ఆయన గత ప్రభుత్వంలో సంపాదించుకున్న సంపాదన ఓన్లీ అహంకారం కోసమే మాత్రమే ఇక్కడికి వస్తూ ఉన్నాడు, లోకల్ వ్యక్తి కాదు. అందరు కూడా ఏమంటా ఉన్నారంటే, మేము పోయినప్పుడు అమ్మ మా ఇంటి దాని లెక్క గత 15-20 సంవత్సరాల నుంచి అందరం కలిసి ఉన్నాం. మీరు ఏ రోజు కూడా మాకు ఏది లేదు, మీరు రాక మీకు అవకాశం వచ్చింది, మేము అందరం కలిసి పట్టం కడతాం అంటున్నా ఉన్నారు. సంతోషంగా ఉన్నది. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు చేసే ప్రతి ఒక్క మెట్టు, ప్రతి ఒక్క ప్రచారం చేసేది కూడా మెజారిటీ కోసమే. గెలుపు అనేది ఎప్పుడో ఖరారు అయిపోయింది. ఎందుకంటే ఉన్న స్థానికులు వాళ్ళు వస్తే వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, ఎన్నో విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము గత ప్రభుత్వం పోయినసారి కూడా 16 వార్డులు నిలవడం జరిగినప్పుడు మన ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం, ప్రచారం చేయనీయకపోవడం, చాలా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ఓడగొట్టడం జరిగింది. ఎంతో మెజారిటీతో, ఎంతో ఓట్లతో కదా, 30 ఓట్లతో మోవడం జరిగింది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా కూడా మేము ఎటువంటి దుష్కార్యక్రమాలు చేయట్లేము. మన రాజ్యాంగ పరంగా మంచిగా నడుస్తూ ఉంది క్యాంపెయిన్. వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలని మమ్మల్ని చూసినా మరి రెచ్చిపోవట్లేరు, ఎందుకంటే ప్రజలందరూ మాకెళ్ళి ఉన్నారు. రాబోయే రోజులలో మీరు ఒక యువత, ఆ యువతకు రాబోయే రోజులలో మీ వార్డు నుంచి ఏ విధంగా మీరు సహకారం చేస్తారు? కంపల్సరీ చేస్తాం. ఆల్రెడీ మాకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ మధ్య అయ్యేది, కానీ ఆపడం జరిగింది. దాన్ని వాళ్ళు కొందరు దుష్టశక్తులు ఆపినాయి. అయినా కూడా అతి త్వరలో దాని కేసుల నుంచి పోయి మంచి స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసిన అభివృద్ధి గురించి చూస్తే, మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే మాకు టికెట్ రావడం జరిగిందో, ఏ వార్డుకు లేనంత నిధులు 2,51,00,000 రూపాయలు, 2,51,00,000 నిధులు మాకు కేటాయించడం జరిగింది. దాంతో ఐలమ్మ గారు ఏడికి పోయినా కూడా రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, కరెంట్ పోల్స్, కావాల్సిన నిత్యావసరం కావాల్సినవన్నీ కూడా మేము ఇప్పుడు రావంగానే ఇంత అభివృద్ధికి మేము పీఠం వేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంటే మేము ఇంకెంత అభివృద్ధికి పాటుపడతామో మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పండి అన్న. ఈరోజు ఐలమ్మ 13వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వచ్చింది.
ఆమెకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఆమె ఏ విధంగా గెలవబోతుంది? మీ మాటల్లో చెప్పండి. బస్నవేన ఐలమ్మ గారు 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మా అత్తమ్మ గారికి ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. గత ప్రభుత్వంలో మేము చాలా ఇసుకుపడి ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు మంచి పథకాలు అందుతున్నాయి. రేషన్ కార్డు, సన్న బియ్యం, ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు ఇలాంటి మంచి మంచి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కావున ప్రజల్లో మేము గత 10 రోజుల నుంచి తిరగడం జరుగుతుంది. ఆ ప్రజల్లో తిరిగినప్పుడు మాకు మంచిగా ప్రజలు మేము గత ప్రభుత్వంలో ఇసుకుపోయి ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ప్రజలు మంగళార్తులు పట్టడం జరుగుతుంది. మీరు రండి మా ఇంటికి, మమ్మల్ని చూడండి, మేము సన్న బియ్యం, రేషన్ కార్డు బియ్యం తింటున్నాం, రేవంత్ రెడ్డి అన్ని ఇచ్చిన బియ్యం, ఇట్లా మంచి స్పందన ఉన్నది. గతంలో మేము 16వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అధికారంలో లేనప్పుడు కూడా మా అత్తమ్మ గారిని ఆ ప్రజలు అధికారంతో వాళ్ళు స్వల్ప మెజార్టీతో మమ్మల్ని ఓడగొట్టడం జరిగింది. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం. మా అత్తమ్మ గారిని మంచి మెజార్టీతో గెలిపియబోతున్నారు 13వ వార్డు ప్రజలు.